మనం మనకు నచ్చిన ప్రియమైన వస్తువులను ఎంతో జాగ్రత్తగా ఉంచుకుంటాం. అలాగే శ్రేష్టమైన వాక్యాలను కూడా మనసులో ముద్రించుకోవాలి. మనసుని శక్తివంతంగా చేసుకుని మనకు వచ్చే ఆర్థిక సంక్షోభం కానీ, మానసిక సంక్షోభాలు కానీ మనం ఎదుర్కొనే శక్తి ఈశ్వరు నుంచి పొందాలి. ప్రార్థించాలి. మళ్ళీ యాంత్రికంగా కాదు, శ్రద్ధతో, భక్తితో మనం ప్రార్థించాలి. ఏకాగ్రతతో ప్రార్థించాలి. అప్పుడే చైతన్య శక్తి మనలో కలుగుతుంది. ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. ఏది శాశ్వతం కాదు. ఇలాంటి భావాలు పెంచుకోవాలన్నమాట. మనోధైర్యం కలుగుతుంది. శరీరంతో మనం ఉన్నప్పుడు వేడిమి, శీతలం, వర్షాలు ఎలా అనుభవిస్తామో అంతా మంచికే. ఈ కష్టాల సుఖాలు మనకి మంచికే అన్న భావాలు మనల్ని బలపరుస్తాయన్నమాట. ఈ సంక్షోభం దాటగలను, ఇది మనసులో కలుగుతుంది. ధైర్యం వచ్చి ఇది దాటగలనని ధైర్యం కలుగుతుంది. లేదంటే కుప్పకూలిపోతాం. అంతే, మనం ఎటు తేల్చుకోలేకపోతే కుప్పకూలిపోతాం. మనలో శక్తి ఉంది, జాగ్రత్తతో ఉండాలి. శరీరంతో ఎందుకు వచ్చామో ఆ పని నిర్వర్తించాలి. ఓటమి కలిగిన లేచి నిలబడాలి, ముందుకు సాగాలి, ఓర్పుతో నిలబడాలి. కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, ఇలాంటివన్నీ తొలగిపోతాయి. దైవస్మరణ చేతనే వీటిని దాటవచ్చన్న భావం బలపడుతుంది. ఈ పరిస్థితులు నాకు జ్ఞానం నేర్పించడానికే వచ్చింది. ఇవన్నీ మనం కాపాడుకోగల ధైర్యం వస్తుంది. మన స్వరూపాన్ని, మన శక్తిని గుర్తు చేసుకోవాలి. మనం ఎంత శక్తివంతులు, మనం ఎలాంటి స్వరూపం ఏంటో, మన సస్వరూపం ఏంటో తెలుసుకోవాలి. ఇంత కావాలంటే సత్సంగం కావాలి. మన తలపైనే ఉన్న ఇలాంటివన్నీ దోషాలన్నీ తొలగిపోతాయి. సంక్షోభాలకు సమాధానం వస్తుంది. కష్టపడాలి, కృషి చేయాలి అన్న భావనలో పెరుగుతాయి. ఈ భావాలని మరి మనం ఏం చేయాలి? ఇలాంటి భావాలని మనం శక్తిగా మార్చుకోవాలి. మంచి భావాలను శక్తిగా మార్చుకోవాలి. శక్తివంతమైన సంకల్పాలు చేయాలి. స్మరణ మాత్రం చేత అన్ని సంక్షోభాలను ఎదుర్కోగలం. మనం ఆశ్రయిస్తే పరమాత్మ మన బాధ్యత తీసుకుంటాడు. మనం శరణాగతి పొందాలి. మనం అంతే. రేపు ఇంకోటి చెప్పుకుందాం.